డ్రగ్స్ కు బానిసలై వస్తున్న ఖైదీలతో జైలు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. జైళ్లలో మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో వీటికి అలవాటు పడ్డవారు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు తోటి ఖైదీలు జైలు అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించడానికి జైళ్లలోనే డి అడిక్షన్ సెంటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్రంలో ముందుగా చెంచల్గూడ కేంద్ర కారాగారంలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన కేంద్ర కారాగారాల్లోనూ వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఖైదీలతో పాటు జైళ్ల శాఖ అధికారులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, చెంచల్గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలు, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా కారాగారాలు, 20 సబ్ జైళ్లు ఉన్నాయి. వీటిలో 6,800 మంది ఖైదీలున్నారు. ఇందులో సగం మంది చెర్లపల్లి, చెంచల్గూడ కేంద్ర కారాగారాల్లోనే ఉన్నారు. ఇక్కడికి వస్తున్న ఖైదీల్లో మద్యం, వైట్నర్, మాదక ద్రవ్యాల్లాంటి వ్యసనాలు ఉంటున్నాయి. వీరితో జైలు అధికారులకు సమస్యలు వస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసలైన వారికి జైళ్లలో ఉండే డాక్టర్లు ప్రాథమికంగా చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు పంపిస్తుంటారు. అయితే ఖైదీలను అక్కడికి తరలించేటప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేయడం, చికిత్సాలయం నుంచి తప్పించుకుపోయేందుకు యత్నించడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే జైళ్లలోనే డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో నిపుణులైన కౌన్సిలర్లతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమిస్తోంది. డి అడిక్షన్ ప్రక్రియలో భాగంగా ఖైదీలకు వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తారు. సైకియాట్రిస్టులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వ్యాపకాల వైపు వారి దృష్టి మళ్లిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో వ్యక్తిగత కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రతిరోజు యోగా, పెయింటింగ్, ఆర్ట్ థెరపీ తరగతులు, మ్యూజిక్ సెషన్స్ ఉంటాయి. ప్రతి డి అడిక్షన్ సెంటర్లో 20 పడకలు, ఇంటెన్సివ్ కేర్ రూమ్లు, జనరల్ అబ్జర్వేషన్ రూమ్లు, 24 గంటల పాటు నర్సింగ్ కేర్ సదుపాయాలు ఉంటాయి. మత్తు పదార్థాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పెషల్ డ్రైవ్లు పెరగడంతో జైళ్లకు వస్తున్న ఖైదీల్లోనూ డ్రగ్స్ కు బానిసలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ కు అలవాటు పడి నేరాలు చేసి జైళ్లకు వచ్చే వారిని మార్చేందుకు, వారికి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం అంటున్నారు జైళ్ల శాఖ అధికారులు.